హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్. బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ను ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బౌల్ తీసుకొని 5 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెటు. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకుందాము. అలాగే ఒక టమోటా కట్ చేసుకొని వేసుకుందాము. 2-3 పచ్చిమిర్చి తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, అర చెంచా పసుపు, అర చెంచా సాల్టు, 1 చెంచా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము. ఒక అర చెంచా ధనియాల పొడి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. దీన్ని ఎంత బాగా బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెటు. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని వేడి చేసుకొని 1 టీ స్పూన్ బటర్ని వేసి మెల్ట్ అయ్యాక బ్రెడ్ని పెట్టి 2 సైడ్స్ జాగ్రత్తగా టోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ టోస్ట్ చేయకపోతే బ్రెడ్ ఆమ్లెట్ అనేది అంత టేస్టీగా ఉండదు. ఇలా అన్ని బ్రెడ్స్ అలా టోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు పెనం మీద ఆయిల్ వేసుకొని ఎగ్ మిక్స్ని పోసుకొని పెనం అంతా స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు టోస్ట్ చేసుకున్నటువంటి బ్రెడ్ని పెట్టి డిప్ చేసి 2 సైడ్స్ ఎగ్ని పట్టించాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఆమ్లెట్ ఒకవైపు బాగా కాలాక రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఇంకో బ్రెడ్ ఆమ్లెట్ కూడా వేసుకుందాము. ఎగ్ మిక్స్ని పోసుకొని అందులో బ్రెడ్ని డిప్ చేసి బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుందాము. అంతే, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కైనా బ్రేక్ఫాస్ట్కైనా చేసి పెడితే చాలా బాగుంటుంది. ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో ఒక చిన్న కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.